మనకు పొద్దున్న ఫోన్ వచ్చింది, అది కూడా 6కి. కొనుక్కుని కాడ చాలులే బాబు, ఆఫీస్కి తొందరగా రావాలి, 9కి అంత ఆఫీస్లో ఉండాలి నువ్వు అని కాల్ వచ్చింది. లేట్ చేయకుండా ఫాస్ట్ రెడీగా ఫాస్ట్కి వెళ్తున్నాను అనమాట. ఈ అన్న అంటే ఏకంగా ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. ఒక పక్క ఈ అక్క పరకట్ తీసుకొని రఫ్ రైట్ అని చెప్పి పని చేసుకుంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు మామ, మన పనులు మనమైతే హడాబడిగా వెళ్తున్నాం మామ. బస్ స్టాండ్కి వచ్చాం మామ. ఫాస్ట్గా 2 బస్సులు ఉన్నాయి. 2 బస్సులు మా ఆఫీస్ దగ్గరికి వెళ్ళవు. అలా ఇలా చూస్తున్నట్టు ఆయన మనకైతే మళ్ళీ సేరేట్ అయితే హాయ్ చెప్పిండి. ఇంకా లేట్ చేయకుండా దాంట్లో ఎక్కి అలా పోతున్నాడు. ఇంకా మన జర్నీ ఫాస్ట్గా ఈరోజు సాగుతుంది. ఎందుకు ఫాస్ట్గా రమ్మన్నారో నాకు తెలియదు. ఆఫీస్కి వెళ్ళేదాకా అదొక సస్పెన్స్ లాగా ఉంటుంది. వాళ్ళకి 3 ఉంటే తొందరగా రమ్మంటాడు, 3 లేకుంటే మధ్యాహ్నం రమ్మంటారు. ఒక పక్క చూసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అందరి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ బిజీ తోడుగా ట్రాఫిక్ జామ్ కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. ఒక పక్క టెన్షన్, ఏమవుద్దు, 8 గంటలు పోవాలని. టైం చూసుకుంటే మమ్మ 8:41 అయింది. మనం కరెక్ట్గా 9 గంటలకు ఉండాలి. మనవాడు మరి 9 గంటలు చేరుస్తాడు, 10 గంటలు చేరుస్తాడో నాకే తెలియలేదు. అనుకున్న లోపల ట్రాఫిక్ అలా క్లియర్ అయిపోయింది. పర్లేదురా, దేవుడు ఉన్నాడని నాకు మనసులో అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే ట్రాఫిక్ దాటి మనమైతే సావ్యంగా వెళ్తున్నాం. అలా ప్రకృతి అందరూ చూసుకుంటూ పక్కన ఉన్న రైల్వే స్టేషన్ చూసుకుంటూ మన జర్నీ సాగుతుంది. సో ఏంటో పక్కన రైల్వే స్టేషన్లో ఏదో కడుతున్నారు, ఏదేంటో కట్టేదాకా ఐడియా ఉండదు. ఏంటో వచ్చినప్పుడు కడతా ఉన్నారు చాలా రోజుల నుంచి. ఒక పక్క టెన్షన్, ఎందుకంటే తొందరగా ఫాస్ట్గా ఆఫీస్కి రమ్మన్నారని. నేను చేసిన పని ఏమైనా పెంట అయి ఉంటుందా? అయినా మన వర్క్ కంప్లీట్గా చేసాం కదా. అలా ఫాస్ట్గా అయితే మన జర్నీ అయితే అలా వెళ్తుందనమాట. అసలు ఎందుకు తొందరగా రమ్మన్నారు అనేది ఆఫీస్కి వెళ్ళేదాకా సస్పెన్స్గా ఉంటుంది. మనం పెట్టే హడావిడి, వాళ్ళు పెట్టే హడావిడికి మన ఇంట్లో కాఫీ కూడా తాగకుండా, అన్నం కూడా తినకుండా అలా వచ్చేసాం. ఫైనల్గా మనం అన్నం అయితే తీసుకున్నాం. అది ఆఫీస్కి వెళ్ళి టైం ఉంటే తింటాం, లేకుంటే లేదనమాట. అద్దుగో ఇది కనుక్కునే లోపల మనకి అడ్డు కూడా వచ్చింది. అదే మమ్మ ట్రాఫిక్ జామ్. మళ్ళీ సెకండ్ టైం ట్రాఫిక్ జామ్ పడ్డది మమ్మ. అరే ఏంట్రా ఇది అనిపించింది. అనుకునే లోపల ట్రాఫిక్ అలా క్లియర్ అయిపోయింది అనమాట. ఫాస్ట్గా దేవుడికి మళ్ళీ 2వ తడవ దండం పెట్టుకున్నాను మనసులో. థ్యాంక్స్ దేవుడా అనుకున్నాను. సో ఫైనల్గా అయితే మనమైతే ఆఫీస్కి అయితే రీచ్ అయితే అవ్వామమ్మ. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు. 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా మనకైతే తొందరగా తీసుకొచ్చాడు. లక్ అనుకోవచ్చు. టైం చూసిన దగ్గర 9 దాటింది, అయినా కూడా పర్లేదు అనమాట. లంచ్ చేసి లోపలికి రమ్మన్నారు. సో మనం లేట్ చేయకుండా మనం తెచ్చుకున్న బిరింజీ ఉంది కదా, అదైతే తింటున్నాం అనమాట. మనకి యూనిఫామ్ ఖచ్చితంగా ఉండాలి మామ. ఆన్ టైం మనకి యూనిఫామ్ ఉండాలి, మెల్లో ఐడింగ్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి మామ. ఇంకేంటంటే మనకి యూనిఫామ్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి నచ్చితే అన్ని యూనిఫామ్ రమ్మంటారు, లేకుంటే యూనిఫామ్లో మూసుకొని రమ్మంటారు. అసలు ఎందుకు రమ్మన్నారు అదే సస్పెన్స్. చెప్పలేదు మనకి. ఈరోజు టీ లేవు, మనకి కాఫీ లేవు అనమాట. సో ఫైనల్గా మనమైతే వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్నాం అమ్మ. అసలు ఎందుకు తొందరగా రమ్మన్నారే కదా మీ డౌట్. ఎందుకంటే ఈరోజు వర్క్ చాలా హెవీ వర్క్ మామ. సో అందుకోసం మార్నింగ్ రమ్మన్నారు. మనకి హెవీ వర్క్ ఉంటే మార్నింగ్ రమ్మంటారు. సో మనం మార్నింగ్ వచ్చాం కాబట్టి దగ్గర వర్క్ కంప్లీట్ చేసేసుకొని సో ఫైనల్గా మనమైతే ఇంటికి వెళ్తున్నాం అమ్మ. నేల ఎందుకు చూస్తే చాలా తడిగా ఉంది. బహుశా వర్షం పడదాం. ఈరోజు మనకి హెవీ వర్క్ కాబట్టి మనం లోపలికి వెళ్తే బయటికి అసలు రాలేదు. దగ్గర మనకి మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, ఎందుకంటే వర్క్ అలా ఉందన్నమాట. దగ్గర మనం టీ బ్రేక్ కావాలని ఏం తీసుకోలేదు. ఫైనల్గా అయితే వర్క్ కంప్లీట్ చేసుకొని ఏం మిస్టేక్ లేకుండా కంప్లీట్ చేసుకొని స్మైల్తో బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు బస్సు ఆటో దొరుకుతుంది తెలియదు. 10 నిమిషం ముందు వచ్చుంటే బస్సు పట్టుకుంటాము. అది అగపడుతుంది కదా, ఆ బస్సు పట్టుకుని ఇంటికి ఎలా వెళ్ళిపోయాం అనమాట. పర్లేదు, అయినా కూడా మనకి ఆటో దొరికింది చాలు. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా మామ. నచ్చితే వీడియోకి ఎలా లైక్ చేసి వెళ్ళిపోండి మామ ప్లీజ్. కుదిరితే మరొకసారి మంచి వీడియోలో కలుసుకుందాం. ఉంటా, బాయ్, లవ్ యూ ఆల్.